అందరికీ నమస్కారం. మనసిచ్చాను పార్ట్ 39 రచించిన వారు విజయ్ గారు. కార్తికేయ మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారు? మేఘన తను తొందరగానే చేసుకుందాం అంటున్నాడు. నేనేమో కొన్ని రోజులు ఆగుదామంటున్నాను. వికాస్ ఎందుకే ఆగేది? మేఘన నీకేం బావా 10 ఇయర్స్ లవ్ చేసుకున్నారు. మేము కనీసం 1 ఇయర్ అయినా చేసుకోవద్దా ఏంటి? అందుకే కొంచెం ఆగి చేసుకుంటాం అంటుంది. కార్తికేయ నీ ఇష్టం తల్లి. నువ్వు ఎప్పుడంటే అప్పుడు ముహూర్తాలు పెట్టిద్దాం అంటాడు తల మీద చేయేసి. పూజ లోపలికెళ్ళాక సాత్విక అక్షిత్ ఎదురుగా కూర్చుంటుంది సోఫాలో. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు కానీ మాట్లాడుకోరు. సాత్విక ఏంటి బావా నిద్రొస్తుందా నీకు అంటుంది నవ్వు ఆపుకుంటూ. అక్షిత్ లేదు సాత్వి తల అడ్డంగా ఊపుతూ అంటాడు. సాత్విక ఎందుకు బావా అంటుంది పక్కకొచ్చి కూర్చొని. తనకి అక్షిత్కి దూరంగా ఉండడం కష్టంగా ఉంది. అక్షిత్ నువ్వు ఎదురుగా ఉంటే నాకు నిద్రెలా వస్తుంది సాత్వి అంటాడు కళ్ళలోకి చూస్తూ. సాత్విక పో బావా నువ్వలా అంటే నేనెళ్ళి పడుకుంటా అంటుంది చిరుకోపంతో ముద్దుగా. మనసులో ఏంట్రా బాబు రోజురోజుకి అందంగా కనిపిస్తున్నావు. నిన్ను చూడకుండా రోజంతా గడపడం చాలా కష్టంగా ఉంటుంది నాకు. కొన్ని రోజులు ఆగురా నా ప్రేమని ఇచ్చేస్తా. ఆ క్షణం కోసం నీకన్నా నేనే ఎక్కువగా ఎదురు చూస్తున్నా అనుకుంటుంది. అక్షిత్ వద్దు వద్దు వెళ్ళకు కాసేపుండు సాత్వి అంటాడు బ్రతిమాలుతూ. సాత్విక నువ్వు అల్లరి చేయనంటే ఉంటాను అంటుంది నవ్వు దాచుకొని. అక్షిత్ సరే ఇంతకీ ఇంట్లో ఎలా ఉంది బోర్ కొడుతుందా? అత్తయ్య వాళ్ళు గుర్తొస్తున్నారా? సాత్విక అదేం లేదు బానే ఉంది నాకు. అక్క ఉందిగా. అమ్మ వాళ్ళు గుర్తుకు వచ్చి దిగులు పడడానికి నేను చిన్నపిల్లని కాదు బావా అంటుంది. కిటికీలోంచి వస్తున్న గాలికి చీర కదులుతూ సాత్విక నడుమ కనిపిస్తుంటే అక్షిత్ చూపు తిప్పుకోలేకపోతాడు. అక్షిత్ అవస్థ గమనించిన సాత్విక కావాలని చీరని కొంచెం కిందికి సర్దుకుంటుంది. అక్షిత్కి వెళ్ళి తన నడుము తాకాలనున్నా తాకితే సాత్విక కంట్రోల్ చేసుకోలేక వెంటనే ప్రేమని చెప్పేస్తుందేమోనని సాత్వికతో నాకు నిద్రొస్తుంది సాత్వి రేపు కొంచెం ఎర్లీగా వెళ్ళాలి అంటాడు. సాత్విక నవ్వుకుంటూ సరే బావా గుడ్ నైట్ అని లోపలికెళ్తుంది. అక్షిత్ కూడా లోపలికెళ్ళి పడుకుంటాడు. అక్షిత్ ఆఫీస్కి వెళ్ళాక రోజీని పిలిచి ఒక అరగంట మాట్లాడి పంపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రకాష్, సురేష్, లోహిత్, రోజీని పిలిచి అందరికీ ట్రైనింగ్ షెడ్యూల్ ఇచ్చి దాని ప్రకారం ట్రైనింగ్ ఇవ్వమని చెప్తాడు. శౌర్య రోజు వచ్చి సాత్వికతో డ్రెస్సింగ్ చేయించుకొని మేఘన దగ్గరికి వెళ్తుంటాడు. 2 రోజుల తర్వాత సౌమ్య వస్తుంది. అక్షిత్, సాత్విక వెళ్ళి రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొస్తారు. సౌమ్య అక్షిత్తో పాటు ప్రకాష్ కూడా వస్తాడేమోనని అనుకుంటుంది. ఇంటికి వచ్చాక అక్షిత్, అశ్విత్ రెడీ అయి ఆఫీస్కి వెళ్తారు. పూజ నీకు పక్కనే ఉన్న హాస్టల్ కూడా మాట్లాడాము. సాయంత్రం హాస్టల్కి వెళ్దువు గాని అక్కడ ఫుడ్ బాగోదు. సో నీకు ఫుడ్ ఇక్కడే. హాస్టల్ నీకు పడుకోవడానికి మాత్రమే అంటుంది. సౌమ్య ఎందుకు పూజ ప్లీజ్ నేను ఫుడ్ కూడా హాస్టల్లోనో బయటో తింటాలే అంటుంది. సాత్విక నేను హాస్టల్లో ఉండడానికి ఒప్పుకోవడమే ఎక్కువ. నువ్వు ఇలాంటి వేషాలేస్తానంటే చెప్పు ఇక్కడే ఉంచేస్తాం. సౌమ్య సరే సరే తల్లి ఇక్కడే తింటాలే అంటుంది సాత్వికని వాటేసుకుంటూ. ఆ తర్వాత రోజు శనివారం మేఘన శౌర్యని బయటికి వెళ్దామా అని అడుగుతుంది. శౌర్యకి దెబ్బ కూడా కొంచెం తగ్గటంతో సరే అంటాడు. ఇద్దరూ కలిసి పబ్కి వెళ్తారు. అక్కడ మేఘన ఫ్రెండ్స్ ఎదురు చూస్తుంటారు. మేఘన లోపలికెళ్ళాక శౌర్యని వాళ్ళకి పరిచయం చేస్తుంది. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మేఘన కూడా శౌర్యని తీసుకొని చిన్నగా డ్యాన్స్ వేస్తుంది. శౌర్యకి కొంచెం చెయ్యి నొప్పిగా ఉండడంతో సరిగ్గా చేయలేడు. శౌర్య పరిస్థితి అర్థమైన మేఘన శౌర్యతో పద కాసేపు కూర్చుందాం అని తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. మేఘన ఫ్రెండ్స్ మేఘనాని కొంచెం అల్లరి చేద్దామని డ్రింక్లో కొంచెం ఓడ్కా కలిపి ఇస్తారు. మేఘన ఆ డ్రింక్ తాగి తన ఫ్రెండ్స్తో కాసేపు డ్యాన్స్ వేస్తుంది. అంతలో మందు ప్రభావం వల్ల కొంచెం కళ్ళు తిరుగుతూ ఉండడంతో కింద పడబోతుంది. అంతలో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి శౌర్య పక్కన కూర్చోబెట్టి శౌర్యకి జరిగింది చెప్తారు. శౌర్య అయ్యో ఇప్పుడెలా అండి? నాకు వీళ్ళ అడ్రస్ కూడా తెలియదు అంటాడు. వాళ్ళు సారీ సార్ మేము వస్తే వాళ్ళ అన్నయ్య మమ్మల్ని కోపడతాడు. తనకి మేఘన అంటే ప్రాణం అంటారు కొంచెం భయంగా. శౌర్యకి ఏం చేయాలో అర్థం కాదు.
అప్పటికే టైం 11 అవుతుంది. వాళ్ళందరికీ బాయ్ చెప్పి మేఘనాని తీసుకొని బయటికి వస్తాడు. మందులో ఉన్న మేఘన, రేయ్ శౌర్య, ఎందుకురా నన్ను ఇంత మాయ చేస్తున్నావు అంటుంది మీద పడుతూ. శౌర్య, రేయా, బాగా ఎక్కిందే నీకు. మేఘన, ఏరా రే అంటే ఫీల్ అయ్యావా అంటుంది మత్తుగా. శౌర్య, మూసుకొని ఉండవే బాబు అంటూ పడబోతున్న తనని దగ్గరకు పట్టుకుంటాడు. మేఘన, థ్యాంక్స్ రా బుద్ధు అంటుంది. శౌర్య, బుద్ధు ఏంటే? మేఘన, నేను ప్రపోజ్ చేసి 4 days అవుతుంది. ఇంతవరకు ఒక ముద్దన్నా ఇచ్చావారా? నీ ముద్దు కోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? అందుకే నువ్వు బుద్ధావతారం రా బుద్ధు అంటుంది. శౌర్యకి తన అల్లరి చేష్టలు చూస్తుంటే చిన్నపిల్లల ముద్దుగా అనిపిస్తుంది. చిన్నగా కారు ఎక్కించి డ్రైవ్ చేసుకుంటూ అక్షిత్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అందరూ ఇద్దరిని చూసి శౌర్యతో ఏమైందని అంటారు. శౌర్య జరిగిందంతా చెప్పి లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టమంటాడు. పూజ, సాత్విక వచ్చి మేఘనాని తీసుకెళ్ళి సాత్విక రూమ్లో పడుకోబెడతారు. పూజ, ఈ అమ్మాయి కూడా మీ ఆయనకి ప్రపోజ్ చేసింది అంటుంది. సాత్విక, మా ఆయన ఒప్పుకోలేదుగా, ఇప్పుడు శౌర్య అన్నయ్యని ప్రేమిస్తుంది అంటుంది నవ్వుతూ. తర్వాత శౌర్య కార్తికేయకి కాల్ చేసి జరిగిన మ్యాటర్ చెప్పి ఇంటికి తీసుకురమ్మంటే తీసుకొస్తాను అని చెప్తాడు. కార్తికేయ, పర్వాలేదు శౌర్య, అక్కడే ఉండనివ్వు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా తనకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నాకు అక్షిత్ వాళ్ళ హౌస్ లొకేషన్ షేర్ చేయి. రేపు మార్నింగ్ మేము వస్తాం అక్కడికి అంటాడు. శౌర్య వెంటనే లొకేషన్ షేర్ చేసి ప్రకాష్ రూమ్కి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే కార్తికేయ వికాస్ని తీసుకొని అక్షిత్ వాళ్ళ ఇంటికి వస్తారు. శౌర్య, ప్రకాష్ కూడా వస్తారు. పూజ అందరికీ టీ ఇస్తుంది. సాత్విక, మేఘన ఇద్దరు లోపల పడుకొనుంటారు. మేఘనకి మెలకువ వచ్చి లేచి చుట్టూ చూస్తుంది. తనకి ఏమీ అర్థం కాదు ఒక్క క్షణం. తర్వాత రాత్రి జరిగింది లైట్గా గుర్తొస్తుంది. కానీ ఈ ఇల్లు ఎవరిదో అర్థం కాదు. పక్కన సాత్విక అటువైపు తిరిగి పడుకొని ఉంటుంది. మేఘన వెంటనే ఫోన్ తీసుకొని కార్తికేయకి కాల్ చేస్తుంది. కార్తికేయ బయట అందరితో, ఇప్పుడు లేచినట్టుంది పాపం నా చెల్లి అని కాల్ లిఫ్ట్ చేసి, ఏమ్మా నిద్ర లేచావా అంటాడు నవ్వుతూ. అందరూ నవ్వుతుంటారు. మేఘనకి ఆ నవ్వులు అన్నీ చాలా దగ్గరగా వినపడడంతో కార్తికేయ ఇక్కడికి వచ్చాడని అర్థమై, సారీ అన్నయ్య, ఫేస్ వాష్ చేసుకొని వస్తా అని ఫోన్ కట్ చేసి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. అప్పుడే సాత్విక కూడా నిద్రలేచి కూర్చొని మేఘనని చూసి హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేస్తుంది. మేఘన గుడ్ మార్నింగ్ అంటూ సాత్వికని చూసి భయంతో పెద్దగా అక్క అక్క అంటూ బయటికి వస్తుంది. సాత్వికకి ఏమీ అర్థం కాదు. మేఘన ఎందుకు తనని చూసి అక్క అని అందో. మేఘన బయటికి వచ్చి భయంతో కార్తికేయాని పట్టుకుంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కార్తికేయ, ఏమైందమ్మా అలా టెన్షన్ పడుతున్నావు అంటాడు దగ్గరికి తీసుకొని. మేఘన, అన్నయ్య నేను అక్కని చూశాను అంటుంది వణుకుతూ. కార్తికేయ ఆశ్చర్యపోతాడు. అంతలో సాత్విక బయటికి వస్తుంది. సాత్వికాని చూసి కార్తికేయ, వికాస్ బిత్తరపోతారు. కార్తికేయ చెల్లమ్మ అంటూ కింద సోఫాలో పడతాడు. అందరూ ఒక్కసారిగా విస్తుపోయి చూస్తారు ముగ్గురిని. సాత్వికకి కొంచెం భయంగా ఉంటుంది. వికాస్ సాత్వికాని చూస్తూ, తను మన నందు కాదు మేఘ, తనలా ఉన్న అమ్మాయి అంతే. అయినా హాస్పిటల్లో ఉన్న నందు ఇక్కడికి ఎలా వస్తుంది అంటాడు. మేఘన, అవును కదా, సడన్గా ఈ అమ్మాయిని చూడగానే అచ్చు మన నందులా ఉండేసరికి టెన్షన్తో భయం వేసింది. కార్తికేయ, నిజమే, నాకు కూడా మన నందుని చూసినట్టే అనిపించింది. అక్షిత్, అశ్విత్ మాత్రం తమకు కావాల్సింది దొరుకుతుందని అనుకుంటారు మనసులో. పూజ, మా సాత్వికలా ఇంకో అమ్మాయి ఉందా అంటుంది ఆశ్చర్యంగా. వికాస్, అవునండి, తన పేరు నందిని. నాతో కలిసి చదువుకుంది, మంచి టాలెంటెడ్, ఎంత పనైనా చేస్తుంది, భయం ఉండదు, అవన్నీ నచ్చే నేను ప్రేమించాను. తనకి నేనంటే ప్రాణం, మాకు తనంటే ప్రాణం అంటాడు కన్నీళ్లతో తలదించుకొని. మేఘన, కార్తికేయ వికాస్ని పట్టుకొని ఓదారుస్తారు. కార్తికేయ, మాకు తోడబుట్టకపోయినా మేము ఎప్పుడు తనని మాలో ఒకరిగానే చూసాం. ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ అల్లరి చేసేది. పూజ, తనకి ఏమైంది, హాస్పిటల్లో ఉందన్నారు. ముగ్గురు ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటారు. అంతలో మేఘన,
తనకి మొన్నీ మధ్య యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్ళింది అంటుంది వెంటనే. పూజ అయ్యో పాపం, ఇప్పుడెలా ఉంది? మేఘన పర్వాలేదండి, ఇంకో 1 మంత్లో తను రికవర్ అవుతుందని చెప్పారు డాక్టర్ గారు. పూజ ఇది చాలా ఆశ్చర్యం కదా, ఇద్దరూ ఒకలా ఉండడం. ఒకసారి తన ఫోటో చూపిస్తారా? వికాస్ తన మొబైల్లో ఉన్న నందు ఫోటో తీసి చూపిస్తాడు. పూజ సాత్విక ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయి, పూజ నిజంగా అచ్చం నీలానే ఉందే ఆ అమ్మాయి అంటుంది. సాత్వికకి తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. అక్షిత్ వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు అంటాడు వికాస్తో. వికాస్ వాళ్ళ నాన్నగారు లేరు, అమ్మగారు స్కూల్ టీచర్గా చేస్తున్నారు. అక్షిత్ వెంటనే తన ఫోన్లో ఉన్న ఒక ఫోటో తీసి ఇలానే ఉంటారా ఆవిడ అని వికాస్తో అంటాడు. వికాస్ కార్తికేయ మేఘన ఆ ఫోటో చూసి అవును దాదాపు ఇలానే ఉంటారు, బాగా పాత ఫోటో అనుకుంటా, బట్ ఆవిడదే అంటారు. పూజ సాత్విక అక్షిత్ వైపు అయోమయంగా అర్థం కానట్టు చూస్తారు. పూజకి ఎందుకో మనసులో భయంగా ఉంటుంది. కార్తికేయ ఈవిడ మీకు ఎలా తెలుసు? మీ బంధువులా? ఆంటీ కూడా ఎప్పుడూ తన వాళ్ళ గురించి చెప్పలేదు, ఎప్పుడు తనలో తానే బాధపడేది అంటాడు. అశ్విత్ పూజ భుజం చుట్టూ చేయిస్తాడు. సాత్విక అక్షిత్ వైపే చూస్తుంది. అక్షిత్ పూజ సాత్విక వైపు చూస్తూ ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినండి, ఈ విషయంలో ఎవరిని నిందించొద్దు అంటాడు. పూజ గట్టిగా అశ్విత్ చేయి పట్టుకుంటుంది. సాత్విక పూజని పట్టుకుంటుంది. ఒకటి మాత్రం ఇద్దరికీ అర్థమైంది, అది తమ తండ్రి నందినికి కూడా తండ్రి అని. ఇద్దరికీ ఒక్కసారిగా తండ్రి మీద ఏహ్య భావం వచ్చేసింది. అక్షిత్ వాళ్ళ ముఖంలో కనిపిస్తున్న బాధని చూసి అందుకే ముందుగా ఒకరి మీద అభిప్రాయానికి రావద్దు అని చెప్తున్నా అంటాడు. సాత్విక సరే చెప్పు బావా అంటుంది. అక్షిత్ అశ్విత్ వైపు చూస్తాడు. అశ్విత్ పూజతో పూర్తిగా విను, మధ్యలో మాట్లాడకు అంటాడు. అక్షిత్ వదిన మీరు ఊహించింది నిజమే, మామయ్య గారే నందుకి తండ్రి, కానీ ఆ విషయం మామయ్య గారికి కూడా తెలియదు అంటూ అందరి వైపు చూస్తాడు. అందరికీ తాము ఏమి విన్నామో అర్థం కాక అయోమయంగా చూస్తారు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.